వార్తలు నేటి ఎస్ఎల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన వెంచపల్లిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రాణహిత నదీ తీరంను సందర్శించి నాడు పడవలు నడిపే యాజమానులు మత్స్యకారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సరిహద్దుల గుండా రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులతో మాట్లాడి వారి వివరాలు నమోదు చేశారు. సరిహద్దులలో అనుమానాస్పదంగా ఎవరైనా సందర్శించినా, కదలికలలో తేడా కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించాలని సూచించారు. సైబర్ మోసాలు జరుగుతున్న తీరును వివరించి సైబర్ నేరాల నియంత్రణ చర్యలను వివరించారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణకు సహకరించాలని, గ్రామాల్లో మత్తు పదార్థాల విక్రయాలు జరిగినా సేవించినా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళా భద్రతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ సుధాకర్ మరియు ఇతర పోలీసు అధికారులు, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏసీ మొత్తం గుంజుడే ఎంత లోతు ఉంటది? ఇది లోతు బానే ఉంటదా? ఈ లోతు 3 బార్ లోతు ఉంటది. ఇప్పుడు ఇది మడిగేనా? ఇది మడిగే కుర్ర కాడికి వెళ్ళి మడుగు గద్దెల కాడికి వెళ్ళి మొత్తం 15 ఫీట్ ఉంటదా? అడుగు అంతదా? మనం ఈత కొట్టినప్పుడు అడుగు అంతదా? అడుగు అందది అడుగు అందాలంటే ఎక్కడ అంతది? అడుగు కిందికి పోతా బాగా బాగా కిందికి పోవాలి. అయిపోయిందని చెప్పలే. ఓకేనా? ఇంకా రైట్ బాబు, ఆడాలి మరి. ఓకే, తీసుకున్నట్టు కాదు. బాల్ పడితే మళ్ళీ ఇంకోటి ఇంకోటి టీషర్ట్ ఆడుతున్నారా బాబు? ఆడలేదు ఆడినా కదా. నేతకాని మహర్ హక్కుల సేవా సంఘం జిల్లా భవనానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ఎంపీ ల్యాండ్స్ నిధులు 50 లక్షల రూపాయలు మంజూరు చేయించారని తెలంగాణ నేతకాని హక్కుల సేవా సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దుర్గం గోపాల్, జిల్లా సీనియర్ నాయకులు ముడిమడుగుల మహేందర్లు తెలిపారు. మంగళవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2023లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్ జిల్లా నేతకాని సంఘం భవనానికి నిధులు మంజూరు చేయించి భవన నిర్మాణానికి అన్ని విధాలా కృషి చేస్తామని వారు ఇచ్చిన హామీని నేడు ఎంపీ నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు తమ సంఘానికి చేసిన కృషి జీవితకాలం మర్చిపోమన్నారు. 2007లో జాడి మల్లయ్య 12 గుంటల భూమి ఇవ్వడంతో మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టిలో 2007లో జాడి మల్లయ్య 12 గుంటల భూమి ఇవ్వడంతో మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టి వాడలో 3 కోట్లతో భవన నిర్మాణం చేపట్టామన్నారు. అందుకు ఐటీడీఏ చీఫ్ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్ నేడు ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎంపీ కోటా నిధులు మంజూరు చేయించడంతో భవనంలో 2వ అంతస్తు నిర్మించనున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నేతకాని మహర్ హక్కుల సేవా సంఘం జిల్లా నాయకుడు జాడి మహేష్, గట్టు బానేష్, గట్టు శివలింగయ్య, దుర్గం రామకృష్ణ, గోమాస రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మరి గతంలో 2023లో ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లలో కానీ మరి మేము పెద్ద ఎత్తున ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో మా నేతకాని సోదరులందరినీ కూడా, మా సమాజాన్ని అందరినీ కూడా ఏకం చేసి మేమందరం కూడా వారికి కొన్ని మా విన్నపాలు చెప్పడం జరిగింది. అదే దాంట్లో ముఖ్యంగా మంచిర్యాలలో ఉన్నటువంటి నేతకాని భవన్ పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి దానికి సరిపడే అంత నిధుల్ని కేటాయించాల్సిందిగా ఆ రోజు మరి గౌరవ ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారిని మరియు అదేవిధంగా వివేక్ గారిని మరియు అదేవిధంగా వారి తనయుడు మా యువ నాయకుడు వంశీ గారిని కూడా కోరడం జరిగింది. వారు
మంచి మనసు చేసుకొని వారు ఫస్ట్ ఎంపీ ల్యాండ్స్ నుంచి 50 లక్షలు శాంక్షన్ చేయడం ఇది మేము చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రోజు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరిన్ని ఇంకో కొన్ని కూడా ఉన్నాయి, అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చేస్తా అని చెప్పేసి మరి వారు హామీ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడం కూడా జరిగింది. వారు కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరిస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కార్పొరేషన్ కానీ ఇతర ఏవైతే పదవులు ఉన్నాయో వాటి విషయంలో కూడా మాకు సముచిత స్థానం వస్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి మాకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే గడ్డం వినోద్ గారు కానివ్వండి, వివేక్ గారు కానివ్వండి, వారి యొక్క సుపుత్రులు మరి యువ నాయకుడు గడ్డం వంశీ గారు కూడా తప్పకుండా జిల్లాలో మీకు నేతకాని భవన్ మేము కల్పిస్తామని చెప్పి మరి ఈరోజు ఆ యొక్క మాటను నిలబెట్టుకున్నందుకు వారికి ముగ్గురికి కూడా మరి ధన్యవాదాలు, నమస్కారాలు, జై భీములు తెలియజేస్తా ఉన్నాం. మా యొక్క నేతకారి సంఘం తరఫున వారికి ఎంత ధన్యవాదాలు తెలియజేసినా కూడా తక్కువే. మరి ఇంకా ఏదైతే ఎలక్షన్ ముందు ఏదైతే వాళ్ళు మరి మనకు మాట ఇచ్చిండ్రో మరి వాటన్నింటి కూడా పూర్తి చేసి మరి మంచిర్యాలలో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్కు మరి 50 లక్షలు మనకు ఎంపీ నిధుల నుండి ప్రత్యేకంగా మనకు కేటాయించడం జరిగింది. మరి వారికి ఎందుకంటే యువ నాయకుడు తప్పనిసరి పరిస్థితులలో తప్పకుండా కూడా మాట తూచ తప్పకుండా మరి పనిచేసినారు. మరి రాబోయే రోజులలో కూడా మరి మేము వారికి యువ నాయకుడికి వంశీ గారికి తప్పకుండా మా సంఘం తరఫున తప్పకుండా మద్దతు పలుకుతామని చెప్పేసి మేము నేతకాని సంఘం తరఫున మేము తెలియజేస్తూ 2023 నాడు ఎన్నికల సందర్భంలో నేతకాని మహార్ కుల సంఘం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో గౌరవ వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా వంశీ వివేక్ గారు మనకిచ్చిన హామీ ప్రకారంగా ఈ జిల్లాలో మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి నేతకాని మహార్ భవన్కు 2వ ఫ్లోర్కు సంబంధించినటువంటి అంశాన్ని తన దృష్టికి తీసుకుపోవడంతో ఎంపీ ల్యాండ్స్ నుండి 50 లక్షల రూపాయలు, అదేవిధంగా మన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి, వంశీ వివేక్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి మా భవన్కు 50 లక్షల రూపాయలు ఫండ్ శాంక్షన్ అయ్యేటట్టు చేసినందుకు నేతకాని మహార్ సంఘం పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కేంద్రంలో నేతకాని భవన్ ఎక్స్టెన్షన్ కోసమని 50 లక్షల రూపాయలు కేటాయించినందుకు ఎంపీ ల్యాండ్స్ నుంచి కేటాయించినందుకు మన గౌరవ పార్లమెంటు మెంబర్ వంశీ కృష్ణ గారికి మరియు బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి గారికి మరియు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి నేతకాని కుల బాంధవులందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా వారు మా కులంలో సంబంధించిన అన్ని రకాల భవనాలకు సంబంధించి వాళ్ళు ఎక్స్టెన్షన్ చేస్తూ మాకు ఈ కులంలో ప్రతి స్థానంలో మాకు వాళ్లకు నేతకాని కులానికి సంబంధించి ఒక్కొక్క పదవిని ఇవ్వాలని, అలాగనే మా ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ లాగానే నేతకాని కార్పొరేషన్ కూడా వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకోవాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. మందమరిలో శ్రీ కోరగట్టు హనుమాన్ దేవాలయం ప్రతి సంవత్సరము స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించే మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించనున్నారు. మంగళవారం పంచగంగ జలములతో మహా కలశాభిషేకములు 108 కలశములతో స్వామివారికి అభిషేకం చేశారు. మన్యుసూక్త హవనము నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హనుమాన్ మాలాదారులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంను వైభవంగా జరిపించుటకు ప్రతి ఒక్క స్వాములు భక్తులు పూజ చేసి అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆలయ కమిటీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు గవాం సంరక్షణమస్తు విష్ణుమాతా కీ జై గోమాతా కీ జై గోమాతా కీ జై. ఇక్కడ కూర్చున్న స్వాములందరికీ నేను పూజ మొదలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని విశ్వకర్మ భవనంలో మహమ్మాయి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణుల కులదైవమైన మహమ్మాయి అమ్మవారిని 9 రోజుల పాటు ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని భక్తులు వేడుకున్నారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. వేద వేదాంత వినుత వెంకటాచలానివాస వెంకటేశ్వరాయ నీకు ఇదిగో మంగళం. ఆదిమధ్యాయ అచ్యుతానందాయ అందుకో హరి ఆనంద మంగళం. హరిహరాతుల మాతవోయమ్మ శరణు శరణాలు వేడుచుంటిని కరుణతో కాపాడలే అడుగు చేసిన నిందమము మందారి జరము మంగళౌని జనని మాయమ్మ అమ్మాయి మంగళౌని జనని మాయమ్మ. చెన్నూరు పట్టణ విశ్వ బ్రాహ్మణ సోదరి మనులు అదేవిధంగా విశ్వ బ్రాహ్మణ సోదరులందరికీ తెలంగాణ నమస్సుమాంజలు. 29/3/2025 రోజున అమ్మవారిని పెట్టుకోవడం జరిగింది. 7/4/25 నాడు ముగింపు కార్యక్రమం జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతున్నది. అందరూ కులస్తులంతా సమిష్టిగా వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.
ప్రభుత్వ చౌకధరల దుకాణంలో సన్నబియ్యం పంపిణీ చేయగా అధికారులు లబ్ధిదారుల ఇంట్లో సన్నబియ్యం రుచి చూశారు. మంగళవారం మందమరి పట్టణంలోని ఫస్ట్ జోన్లో పొన్నగంటి సుగుణ లింగయ్య దంపతుల ఇంట్లోకి వెళ్లి రెవెన్యూ అధికారులు మధ్యాహ్నం సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ఇందులో మందమరి తహసీల్దార్ పి సతీష్ కుమార్, డిటి రవీందర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గణపతి రాథోడ్ పాల్గొన్నారు. మండల తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం ధనికులు తినే సన్నబియ్యం పేద ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సరఫరా చేయించనున్నందుకు కార్డుదారులు సకాలంలో చౌక ధరల దుకాణం వెళ్లి బియ్యం తీసుకొని ఎలాంటి ఆక్షేపణలు ఉన్నచో అధికారుల దృష్టికి తీసుకురాగలరని లబ్ధిదారులకు తెలియజేశారు. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.